It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 248. మార్నింగ్ కొంచెం తొందరగా లేచిన, 3:50కి లేచిన. సో, లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్' బుక్ చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. వాచ్ టిల్ ద ఎండ్. తర్వాత అకాడమీకి వెళ్ళిపోయినా ఫ్రెండ్స్. అకాడమీలో బాడీ అంతా చాలా పెయిన్స్ ఉన్నాయి. కాబట్టి ఓన్లీ కోర్ వర్కౌటే చేసామనమాట. మాస్టర్ నేను ఇద్దరం కలిసి యాబ్స్ వర్కౌట్. తర్వాత కోర్ కండిషనింగ్ చేస్తున్నాం. ఈరోజు ఓన్లీ కండిషనింగ్ చేసినాం. ఆడ కూర్చొని మాట్లాడినా. బట్ బయట వచ్చిన సౌండ్, నాయిస్ అసలు నా వాయిస్ ఏమి వినబడతలేదు. ఏం చెప్పినా అంటే బాడీ అంతా ఫుల్ పెయిన్స్ ఉన్నాయి. కాళ్ళు, మెడ దగ్గర, చేతుల దగ్గర అని. సో, చాలా పెయిన్స్ ఉన్నాయి ఆ మెడ దగ్గర, కాళ్ళ దగ్గర. సో, మాస్టర్కి రిక్వెస్ట్ చేస్తే కొంచెం వర్కౌట్ తగ్గించాడనమాట. సో, వర్కౌట్ తగ్గించేసి తక్కువ వర్కౌట్ చేసిన. ఎందుకంటే ఆ పెయిన్తో చేయలేకపోతున్నా అని అక్కడ కూర్చొని చెప్తున్నాను అనమాట. సో, అంత బాడీ పెయిన్స్ ఉన్నా స్టిల్ నేను అకాడమీకి వచ్చి చేసిన అని చిన్న డిస్కషన్ చేశాను అక్కడ. సో, ఐ విల్ నెవర్ గివ్ అప్. సో, వచ్చి ప్రాక్టీస్ అంతా ఫినిష్ చేసుకొని కొంచెం ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. బాడీ పెయిన్స్ ఉన్నాయి కదా, జిమ్కి ఎట్లా వెళ్ళినా అనుకుంటున్నారా? వెళ్ళి కూడా జిమ్లో కూడా లైట్గా వర్కౌట్ చేసినా కానీ జిమ్కి వెళ్ళడం మాత్రం మానలేదు. సో, క్లైమేట్ కూడా బాగా చల్లగా ఉంది. వర్షాకాలం కదా, ఆ చల్ల క్లైమేట్లో ఆ బాడీ పెయిన్స్తో అస్సలు మైండ్ సెట్ కావట్లేదు. బట్ పోయి కూడా చేసిన కంప్లీట్గా పంచింగ్ పవర్, స్పీడ్ పెరగడానికి. ఈ 1 మంత్ మోస్ట్లీ ఇలాంటి టైప్ ఆఫ్ వర్కౌట్స్ చేస్తాను నేను. కాంపిటీషన్ వరకు దానికి సంబంధించిన వర్కౌట్స్. తర్వాత సమ్ ఎక్స్ప్లోజివ్ బాల్ స్లామ్స్ టు ద వాల్. అది 10 kgs బాల్ అనమాట. తర్వాత ఇది చేశాను. దీని పేరు నాకు తెలియదు. బట్ కొంచెం ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అవుతుందని చేసిన అనమాట. అంటే వెయిటెడ్ పుల్స్ అంటామా, వెయిటెడ్ పుష్ అంటామా, ఐ డోంట్ నో. లాస్ట్లో హైపర్ ఎక్స్టెన్షన్ వర్కౌట్ చేసిన లోవర్ బ్యాక్ కోసం. సో, దీంతో మన వర్కౌట్ ఫినిష్ చేసుకున్న ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ హెవీ వెయిట్స్ ఏం మోయలేదు. బాడీ పెయిన్స్ ఉన్నాయి కదా, తక్కువ వెయిట్తో చేసిన అనమాట ఈరోజు. మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. సో, ఇంటికి వచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. చూడకపోతే చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈరోజు మన డే 248 ఆఫ్ 369. నేను కాలేజ్ ఉన్నప్పుడు 248 అనేది నా రూల్ నెంబర్ అనమాట. 248 రూల్ నెంబర్ ఉండి ఇప్పుడు 248 వీడియో చేస్తున్నా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. చాలా మంచిగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. సో, ఈ రోజు మనం ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ బై డేవిడ్ జే స్టెవర్ట్స్. ఈ బుక్ లో మనము ఫస్ట్ లెసన్ లో ఉన్న ఒక మంచి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ టాపిక్ మొత్తం డిస్కస్ చేయట్లేదు, దాంట్లో ఉన్న ఒక మంచి కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ సొసైటీలో జనాలకి 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఒకటి సక్సెస్ఫుల్ మైండ్ సెట్, రెండోది సెటిల్డ్ మైండ్ సెట్. గమనించండి, ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలని ఉండదు. అట్లని చెప్పి ప్రతి ఒక్కరికి సెటిల్ అవ్వాలని ఉండదు. కొందరు జనాలకి ఏంటంటే లైఫ్‌లో సెటిల్ అయితే చాలు. ఒక మంచి జీతం వచ్చి, ఒక మంచి ఇల్లు, ఒక మంచి ఫ్యామిలీ ఉండి సెటిల్ అయితే చాలు అనుకుంటారు. కొందరేంటి, ఈ గిటిల్మెంట్ కాదురా అబ్బాయి, నేనేదైనా ఎపిక్‌గా చేయాలి. నేనేదైనా ఎపిక్ షిట్ చేయాలి. అంటే ఏదైనా సక్సెస్‌ఫుల్‌గా చేయాలి. లేకపోతే నేనేదైనా ఐ హావ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ అనేది ఇక్కడ ఉంటదనమాట. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి. నువ్వు సెటిల్ కావాలంటే ఏదైనా ఒక ఫీల్డ్‌ని తీసుకొని, దాంట్లో నేర్చుకొని సెటిల్ అయిపోవచ్చు. బట్ నువ్వు సక్సెస్ కావాలంటే ఒక ఫీల్డ్ సరిపోదు. నీకు మల్టిపుల్ ఫీల్డ్స్ వచ్చుండాలి. నీకు పీపుల్ స్కిల్స్ వచ్చుండాలి. నీకు నీ పైన బిలీఫ్ ఉండాలి. నీ ఐడియా పైన బిలీఫ్ ఉండాలి. నీకు ఫెయిత్ ఉండాలి. నీకు సొసైటీ గురించి తెలిసి ఉండాలి. సో, ఇవన్నీ కావాలనమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ వీడియో చూసేవాళ్ళు మీకు సెటిల్ అయ్యే మైండ్ సెట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను లైఫ్‌లో సెటిల్ అయితే చాలు. ఈ సక్సెస్‌ఫుల్ మైండ్ సెట్, ఈ స్ట్రెస్ లైఫ్ నాకొద్దు. నేనేం చేయాలనుకోలేదు. అందరిలాగా పుట్టి పెరిగి బతుకుతా. ఒక నార్మల్ లైఫ్ సెటిల్ అయ్యి నేను బతికేస్తా అని అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇది మీకోసం కాదు. ఈ బుక్ కంప్లీట్‌గా, ఈ లెసన్ గాని, నా వీడియోస్ గాని కంప్లీట్‌గా దోస్ హూ వాంటెడ్ టు డూ బిగ్ థింగ్స్, ఎవరైతే పెద్ద పెద్ద పనులు చేయాలని, ఎవరైతే సక్సెస్‌ఫుల్ మైండ్ సెట్ ఉండి, ఎవరైతే ఎపిక్ షిట్ చేయాలి, ప్రపంచం మీద వాళ్ళ ముద్ర వేసుకొని పోవాలనుకుంటోళ్ళు నా వీడియో చూడండి. ఎందుకంటే నేను అదే జర్నీలో ఉన్నా. ఐ యామ్ ఇన్ దట్ పర్సూట్ ఆఫ్ మై జర్నీ. అండ్ మీరు కూడా ఆ జర్నీలో వచ్చి మనందరం కలిసి వెళ్దాం అనేసి నాకు ఈ థాట్ వచ్చిందనమాట. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ వాంట్ ఎ సక్సెస్‌ఫుల్ మైండ్ సెట్ రాదర్ దాన్ దిస్ సెటిల్డ్ మైండ్ సెట్, యూ ఆర్ వెల్కమ్ ఇన్ మై వీడియోస్. సో, ఈ బుక్ కూడా మెయిన్‌గా మనకి సక్సెస్‌ఫుల్ మైండ్ సెట్ ఉన్న జనాలకి అర్థమయ్యే విధంగా ఉంటదనమాట. సో, మీకు సెటిల్డ్ మైండ్ సెట్ ఉంటే ఈ వీడియోలు అర్థం కావు, ఈ బుక్స్ అర్థం కావు. కాబట్టి ద బెటర్ థింగ్ ఈస్ యూ కెన్ స్కిప్ ఇట్ అండ్ గో వాచ్ సమ్ యూట్యూబ్ వీడియోస్, సమ్ కామెడీ వీడియోస్, some traveling videos. Go watch those entertainment videos. Don't come to my videos. If you really want to become successful,
ఇఫ్ యూ హ్యావ్ దట్ డ్రివెన్నెస్ అంటే మన లోపల కసి బర్నింగ్ డిజైర్ ఉంది. నేను సక్సెస్ కావాలి. నేను ఏదోటి క్రియేట్ చేయాలి. నేను ఏదోటి సాధించే వెళ్ళాలి అన్న థాట్ నీకుంటే మాత్రం డెఫినిట్‌గా మై వీడియోస్ ఆర్ గోయింగ్ టు బి 100% హెల్ప్‌ఫుల్. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈ బుక్‌లో ఫస్ట్ లెసన్‌లో కంప్లీట్‌గా మనం డిస్కస్ చేసిందేంటంటే ఒక మంచి సక్సెస్ అయితే వాడికొచ్చే పర్క్స్ ఏంటి? అంటే దాని సక్సెస్ అంటే వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ సక్సెస్ అని ఇక్కడ మనకి డేవిడ్ జే స్టెవర్ట్స్ ప్రాపర్‌గా డిస్కస్ చేసిండు ఫ్రెండ్స్. చాలా పాయింట్‌ని కవర్ చేసిండనమాట. సో, లెట్స్ గెట్ ఇంటూ పాయింట్ వన్ బై వన్. సో, సక్సెస్‌ని కరెక్ట్‌గా మనం డిఫైన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మెటీరియల్ సక్సెస్. గమనించండి నువ్వు సక్సెస్‌ఫుల్ అయినావంటే ప్రతి ఒక్క మెటీరియల్ థింగ్స్‌ని అంటే కార్‌ని గాని, ఇల్లుని గాని, బంగ్లాని గాని వాటెవర్ ద లగ్జరీస్ యూ నేమ్ ఇట్. ప్రతిదాన్ని నువ్వు యాక్సెస్ పొందగలుగుతావు. ప్రతిదాన్ని నువ్వు యూజ్ చేసుకునే కెపాసిటీ నీకుంటదనమాట. దట్ ఈస్ రూల్ నంబర్ 1. అండ్ ద సెకండ్ మోస్ట్ థింగ్ ఈస్ యూ విల్ హావ్ ఎ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే నువ్వు ఒకని కింద పోయి పని చేయాలి. లేకపోతే నీ డబ్బులన్నీ అయిపోతాయేమో అన్న ఒక భయం నీ లోపల ఉండదు. యూ విల్ హావ్ ఎ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే నీకు ఈ మనీ ఫ్రీడమ్ అనేది ఎక్కువుంటదనమాట. అంటే నువ్వు ఏ ప్లేస్ కంటే ఆ ప్లేస్‌కి ట్రావెల్ చేయొచ్చు. ఎక్కడంటే అక్కడ నువ్వు సెటిల్ అయిపోవచ్చనమాట. అంటే నువ్వు బేసిక్‌గా ఒక కాంప్రమైజ్ లైఫ్ బతకాల్సిన అవసరం లేదనమాట. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్ అండ్ ఇఫ్ యూ విల్ బికమ్ ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్ యూ విల్ నెవర్ కాంప్రమైజ్ ఫర్ దిస్ లైఫ్ స్టైల్. థర్డ్‌ది ఏంటంటే గివింగ్ మాక్సిమం అడ్వాంటేజ్ టు ద పీపుల్ హూ బిలీవ్ ఇన్ యూ. అంటే నీ చుట్టుపక్కల ఉండే నీ పేరెంట్స్ గాని, నీ పిల్లలు గాని, లేకపోతే నీ యొక్క రిలేటివ్స్ గాని, నీ క్లోజ్ ఫ్రెండ్స్ గాని వాళ్ళందరికీ మాక్సిమం అడ్వాంటేజ్ అయ్యేటట్టు నువ్వు వాల్యూ యాడ్ చేస్తావు వాళ్ళ లైఫ్. అంటే నువ్వు సక్సెస్ అయినావంటే నువ్వు ఒక్కనివే అయినట్టు కాదు కదా! నువ్వు సక్సెస్ అయినప్పుడు నీకొచ్చే బెనిఫిట్స్‌ని వాళ్ళందరికిచ్చి వాళ్ళ లైఫ్ గూడా వాళ్ళ లైఫ్ స్టైల్ గూడా నువ్వు ఇంప్రూవ్ చేస్తావనమాట. సో, దట్ ఈస్ హౌ వి కెన్ డిఫైన్ సక్సెస్. అంటే సక్సెస్‌ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌గా డిఫైన్ చేసిండిక్కడ. సో, వన్ బై వన్ మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ యూ విల్ విన్ ఎ లాట్ ఆఫ్ అడ్మిరేషన్ ఫ్రమ్ ద పీపుల్. అంటే ఎక్కడెళ్ళినా నీకు చాలా రెస్పెక్ట్ ఒస్తది. ఎక్కడ దగ్గరెళ్ళినా పీపుల్ కేర్ అబౌట్ యూ ఎ లాట్. పీపుల్ థింక్ అబౌట్ యూ ఎ లాట్. పీపుల్ డిస్కస్ యూ అబౌట్ యూ ఎ లాట్. అండ్ యూ విల్ హావ్ ఎ లాట్ ఆఫ్ అడ్మిరేషన్. యూ విల్ హావ్ ఎ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ద పీపుల్. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ లవ్. యూ విల్ గెట్ రెస్పెక్టెడ్ వేరెవర్ యూ గో. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్క్ ఇఫ్ యూ గెట్ సక్సెస్‌ఫుల్ ఇన్ యువర్ లైఫ్. అండ్ నువ్వు ఎక్కడైనా ఎళ్ళినప్పుడు యువర్ ఒపీనియన్ మ్యాటర్స్. అంటే యూ విల్ గెట్ ఎ లీడర్‌షిప్ స్కిల్ అన్నమాట. అంటే ఎక్కడైనా ఎళ్ళినావు. సో, అక్కడెళ్ళినప్పుడు ఏమైద్దంటే మనం గమనించండి ఒక ఫ్యామిలీలో మంచి సక్సెస్‌ఫుల్ పర్సన్ ఉన్నప్పుడు ఆయన ఒపీనియన్ అడగడానికెళ్తారు ప్రతి ఒక్కరు. ఈవెన్ దో ఆయన దాంట్లో ఇన్వాల్వ్ అయినా కాకున్నా అట్‌లీస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి అని వాళ్ళ ఒపీనియన్ మ్యాటర్ అయితది. అంటే నేను సక్సెస్ కాకుండా ఎన్ని మాట్లాడినా నా మాటలు ఎవడినడు. యెస్ ఆర్ నో? సో, మనం ఎంతో కొంత సక్సెస్ అయితేనే మన మాట ఎవరైనా ఇంటారు. కాబట్టి ఇక్కడ గమనించండి ఇఫ్ యూ బికమ్ ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్ యువర్ ఒపీనియన్ మ్యాటర్స్. పీపుల్ విల్ లుక్ అప్ టు యూ అండ్ పీపుల్ విల్ లిజన్ టు యూ. అండ్ పీపుల్ విల్ ట్రై టు ఫాలో యూ. అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ యువర్ లైఫ్. అంటే మనకి వరీస్ ఉంటాయి గదా! మనకుండే ఈ బాధలు, ఈ ఫెయిల్యూర్ మైండ్‌సెట్, ఈ ఫియర్స్ ఇవన్నిటి నుంచి నీకేమవుతది యూ విల్ బికమ్ ఎ ఫ్రీడమ్ ఇండివిడ్యువల్. అంటే నీకు భయాలుండవు, నీకు దిగులుండదు, నీకు వరీస్ ఉండవు. నీకు ఎటువంటి నెగెటివ్ యాటిట్యూడ్ ఎలాంటి నెగెటివ్ యాటిట్యూడ్ నీ లోపట ఉండదు. గమనించండి ఒకసారి సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని గమనించండి వాళ్ళందరికీ క్వాలిటీస్ ఉంటాయి. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈస్ యూ విల్ హావ్ ఎ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆన్ యూ. అంటే మన పైన మనకి చాలా రెస్పెక్ట్ ఉంటది. ఎందుకంటే నువ్వు ఎంతో మంచి మంచి జర్నీని, ఎన్నో కష్టాలను చూస్తూ సక్సెస్ అయితావు. సో, అప్పుడేమైతదంటే నీ పైన నీకు ఓ సెన్స్ ఆఫ్ లవ్ బిల్డ్ అవుతది. నీ పైన నీకు ఒక సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ బిల్డ్ అయితది. అంటే నిన్ను నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకుంటావు. అది ఇట్స్ ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఎ పర్సన్ కెన్ హావ్. ఒక మనిషికి ఆయన పైన ఆయనకి లవ్, ఆయన పైన ఆయనకి రెస్పెక్ట్ పెరిగిందంటే జెన్యూన్‌గా దానికంటే సాటిస్ఫాక్షన్ ప్రపంచంలో ఏదుండదని ఇక్కడ మనకి ఏదుండదని మనకి డేవిడ్ జే స్టెవర్ట్స్ చెప్తాడన్నమాట. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. సో, దిస్ ఈస్ హౌ దిస్ డేవిడ్ జే స్టెవర్ట్స్ డిఫైన్ హిస్ సక్సెస్. అంటే ఒక మంచి సక్సెస్ అయితే ఇన్ని రకాల అడ్వాంటేజ్ ఉంటాయి. నీకే కాదు నీ చుట్టుపక్కల వాళ్ళకుంటది. నీ లైఫ్ ఒక కంప్లీట్ లైఫ్ అవుతది. నీకొక సాటిస్ఫాక్షన్ ఉంటది. సో, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌కి మనం గమనిస్తే మనకి గూడా సక్సెస్‌ఫుల్ గావాలన్న ఆలోచనలొస్తాయి. అంటే ఈ పని జేస్తే నువ్వదైతే నీకొక దొరికే అడ్వాంటేజెస్ ఏందో తెలిసినప్పుడే గదా! నీకది అవ్వాలని ఆశ పెరుగుతది. సో, అందుకని బుక్‌లో మనకి స్టార్టింగ్‌లో ఈ లెసన్‌లో అసలు నువ్వు సక్సెస్ అయితే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ దట్ యూ గెట్ అని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాడనమాట. సో, ఒకసారి నువ్వు అడ్వాంటేజెస్ తెలిసిన తర్వాత దాని పైన మనకు ఆశ పుడతది అండ్ ఆసక్తి పుడతది. సో, ప్రతి మనిషికి ఒకసారి ఒక పర్సన్ సక్సెస్‌ఫుల్ పర్సన్ అయిన తర్వాత ఆయన బతికే లైఫ్ స్టైల్ చూసిన తర్వాత ఆ లైఫ్ స్టైల్ నాకు గావాలి. అంటే నేను గూడా సక్సెస్ గావాలి అని ఒక బర్నింగ్ డిజైర్ ఆయన లోపల బిల్డ్ అవుతది. కాబట్టి నీ లోపల బర్నింగ్ డిజైర్ బిల్డ్ అవ్వాలంటే యూ హావ్ టు లుక్ అప్ టు ద సక్సెస్‌ఫుల్ పీపుల్. నీ చుట్టుపక్కల ఉన్న బాగా సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని చూడు. వాళ్ళ లైఫ్ స్టైల్ జూడు. వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ జూడు. వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ చూస్తే అవి చూసినప్పుడు ఏమనిపిస్తదంటే మనకి ఆశ పుడతది మన పైన. అరే! నాకెందుకు అలాంటివొద్దు. ఈ సెకండ్ క్లాస్ లైఫ్, ఈ థర్డ్ క్లాస్ లైఫ్ ఎందుకు బతకాలి? జనాలు ఇప్పుడేంటంటే సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వాళ్ళు ఉండాలనుకోరు. సిట్యుయేషన్స్ ఫోర్స్ చేస్తాయి వాళ్ళనక్కడ పొమ్మని. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మనం ఒక పెద్ద మ్యూజికల్ కన్సర్ట్‌కెళ్తాం. ఒక పెద్ద ఫంక్షన్‌కెళ్తాం. సో, ప్రతి మనిషికి పోయి ఫ్రంట్ లైన్‌లో నిలబడాలని ఉంటది. బట్ ఫ్రంట్ లైన్‌లో వీఐపీస్‌కి మాత్రమే సీట్లుంటాయి. అంటే నీకు నిలబడాలని ఉంటది. బట్ యూ ఆర్ నాట్ సక్సెస్‌ఫుల్ కాబట్టి నువ్వు ఫోర్స్‌ఫుల్‌గా పోలీసుల చేత ఫోర్స్ చేపిచ్చి నిన్ను ఎనక నిలబడనిస్తారు. అండ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దేర్. నీకు వదిలితే నువ్వు ముందు పోయి కూర్చోవాలని ట్రై చేస్తావు.
బట్ నువ్వు అక్కడ ఎక్కడనో అన్‌సాటిస్ఫైడ్ పొజిషన్‌లో ఉన్నావు. సో, అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మనల్ని వేరే వాళ్ళు ఫోర్స్ చేసి అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్‌లో పెట్టడం కన్నా, మనల్ని మనమే ఫోర్స్ చేసుకొని అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్‌లో పెట్టుకొని, అక్కడి నుంచి మనం సక్సెస్‌ఫుల్ అయితే మనకొక మంచి స్టోరీ క్రియేట్ అయితది. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరు ఒక క్వెషన్ ఏసుకోండి. సో, మీరు ఎంతమంది సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని చూస్తున్నారు? వాళ్ళంటి లైఫ్ స్టైల్ నాకు కావాలి అని ఆశపడుతున్నారు? ఒక క్వెషన్. సెకండ్ క్వెషన్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా కావాలని విల్లింగ్‌గా అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్‌లో ఎప్పుడైనా పెట్టుకున్నారా? చూసుకోండి. ఎందుకంటే అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్ వస్తే మనం ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాం. బట్ మిమ్మల్ని మీరు కావాలని ఎప్పుడైనా అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్‌లో పెట్టుకోండి. అక్కడి నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఈరోజు చెప్పిన ఈ కాన్సెప్ట్ కొంచెం మీకు అర్థమై హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని అనుకుంటున్నా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.